మన రేవంత్ అన్న అసెంబ్లీలో ఒక పెద్ద మాట మాట్లాడిండు. క్యా బాత్ అనిపించింది నాకు. ఆ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎగరాలంటే మనకు రన్వే ఉంటుంది కదా, ఆ రన్వే కిందికేంటి టనల్ ఇస్తానన్నాడు రేవంత్ అన్న. అయితే రన్వే పైన టనల్ రియాలిటీలో ట్రబుల్. ఇట్లా మనం ఇటుకని పోతుంటాం, మీదికని ఫ్లేన్ పోతుంటుంది. ఫ్లేన్ పోతుంది, ప్లేన్ కాదు ఫ్లేన్ పోతుంటుంది, ఫ్లేన్. రేవంత్ అన్న ఈ ఐడియాకి చిటికలే చిటికలు. రేవంత్ అన్నకు ఆలోచన వచ్చిందట, కరెక్ట్ వచ్చింది. కానీ మొత్తం ట్రాఫిక్ ఇబ్బందులలో పడుతుంటే 6 గ్యారెంటీలలో అసలు ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఎందుకు పెట్టలేకపోయినాం మనం అని చెప్పగానే ఆయన చుట్టుపక్కల కొంతమంది భజన బ్యాచ్ ఉంటుంది. రేవంత్ నామము చిన్నదైనా పెద్ద నామము అనుకుంటే ఇట్లా ఒక భజన వాళ్ళ మీద కొత్త శ్లోకమే చదువుకుంటారు. నా పాత కాన్స్టిట్యున్సీ ఉంది కదా గిరీష్ తెలుసా నీకు అని అన్నాడు. మెడిచల్. అవునా మెడిచల్ ఉంది అని అన్నాడు. చూడు నేను ఇప్పుడు ఆడ ఎంపీ నానంటే కాదు. ఎవరు ఎంపీ అంటే బీజేపీ ఎంపీ. నేను అయినా ఆడ ఫేవర్ చేస్తానంటున్నా. మెడిచల్, షామీర్పేట్, అల్వాల్, కొంపల్లి నా కాన్స్టిట్యున్సీ గిరీష్. నేను ఎన్నో కోడంగల్ గెలిచిన, నేను అయినా మెడిచల్లో చేస్తానని అంటున్నా. నిద్రలకైనా సపోర్ట్లు కొడితే నా పిల్లలు నా భార్య ఇద్దరు భయపడ్డారు. మీదికైనా ఫ్లైట్ పోతుంటుంది, కిందికి నీ కారు పోతుంటుంది. నీ కారులో కూడా సపోర్ట్ వినిపిస్తే నీకు అనుభూతి ఎట్లుంటుంది అని అంటే వావ్ అనుముల వారి టనల్ అని చెప్పి పేరు పెడదాం రేవంత్ అన్న అని చెప్పి నేను క్లియర్ కట్గా చెప్పిన. పొద్దుగాల లేవగానే ఇది కలనా నేనేమో మా ఇంట్లో ఉన్నా, రేవంత్ అన్ననేమో ఆఫీస్లోనో లేకపోతే ఆయన ఇంట్లోనో సీఎం క్యాంప్ ఆఫీస్లోనో ఉన్నాడు. ఇక మేమిద్దరం పొద్దున పాట పాడుకున్నాం. ఏందనంటే నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే ప్రాజెక్ట్ విలా అని చెప్పి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఏంది గిరీష్ ఫస్ట్ టైం బ్లాంక్ పెట్టినవు అని లేదో పెట్టినవు అని అంటే మన రేవంత్ అన్న అసెంబ్లీలో ఒక పెద్ద మాట మాట్లాడిండు. క్యా బాత్ అనిపించింది నాకు. అది తర్వాత అంత పెద్ద స్పీచ్ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీని మీద మనం చర్చించాలి కదా అని చెప్పి ఆలోచించిన. ఆ చర్చ ఏంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది కదా మనది, ఆ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎగరాలంటే మనకు రన్వే ఉంటుంది కదా, ఆ రన్వే కిందికేంటి టనల్ ఇస్తానన్నాడు రేవంత్ అన్న. చిట్కెలు వేయాలి అవుతా, చిట్కెలే నా గిరీష్. అంత పెద్ద ఆలోచన కంటే ఆలోచనను మాత్రం ఆచరణ చేసినాక సీటు కొడతా. నా దేశ నరేంద్రుడు ఆచరణ చేస్తేనే సీటు కొట్టిన. అయితే రన్వే పైన టనల్ రియాలిటీలో ట్రబుల్ ఎట్లా గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే ఫస్ట్ ప్రాజెక్ట్ ఏందో ఒకసారి ఆలోచిద్దాం. రేవంత్ అన్న ఏం చెప్పిండంటే హైదరాబాద్ రన్వే ట్రాఫిక్ ఉంటుంది చూడు, దాన్ని టనల్ చేద్దామనట. మొత్తం ప్రపంచంలోనే ఇట్లాంటిది ఫస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వేరే దగ్గర కూడా ఉండొచ్చు, కాకపోతే మన భారతదేశంలోనైతే ఫస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరు కన్ఫర్మ్ చేశారు అని అంటే నా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు మార్చ్ 2026 బడ్జెట్ సెషన్ సాక్షిగా చెప్పిండు. అయితే ఇది రన్వే కిందికేని మొత్తం ఒక యాక్టివ్ టనల్. అంటే ఇట్లా మనం పోతుంటాం అన్నమాట. ఇట్లా మనం ఇటుకని పోతుంటాం, మీదికని ఫ్లేన్ పోతుంటుంది. ఫ్లేన్ పోతుంది, ప్లేన్ కాదు ఫ్లేన్ పోతుంటుంది, ఫ్లేమ్. మళ్ళీ అది ప్లేన్ పోతుంటుందా ఫ్లేమ్ పోతుంటుందా అర్థం కాదు. ఫ్లేమ్ మంట తెలుసుగా. మేము మంట పోతుంటుందా ప్లేన్ పోతుంటుందా మనకు తెలియదు. కాకపోతే రేవంత్ అన్న ఈ ఐడియాకి చిటికలే చిటికలు. అయితే ఇది ఎందుకు చేస్తానన్నాడంట తెలుసా. రేవంత్ అన్నకు ఆలోచన వచ్చిందట, కరెక్ట్ వచ్చింది. కానీ మొత్తం ట్రాఫిక్ ఇబ్బందులలో పడుతుంటే 6 గ్యారెంటీలలో అసలు ఈ ట్రాఫిక్ ఇబ్బంది ఎందుకు పెట్టలేకపోయినాం మనం అని చెప్పగానే ఆయన చుట్టుపక్కల కొంతమంది భజన బ్యాచ్ ఉంటుంది. భజన బ్యాచ్ అన్ననామము అనులమై అదేమంటారు మంచిగా ఉంటుంది. రామనామం మీద ఒకటి ఉంటుంది, అట్లా భజన చేస్తుంటారు అన్న. రేవంత్ నామము చిన్నదైనా పెద్ద నామము అనుకుంటే ఇట్లా ఒక భజన వాళ్ళ మీద కొత్త శ్లోకమే చదువుకుంటారు. వాళ్ళు ఏమనంటారంటే ఇప్పుడు డీకంజెషన్ని మొత్తం ట్రాఫిక్తో క్లియర్ చేస్తుంది ఎవరు అని అంటే మా రేవంత్ అన్న. క్రిటికల్గా నార్త్ సౌత్ ట్రాఫిక్ కారిడార్ NH-44కి న్యాయం చేస్తుంది ఎవరు? రేవంత్ అన్న. ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ని ముంగడికి తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ అన్న. యూనిక్ ఇంజనీరింగ్ సొల్యూషన్ ఇచ్చేసి అర్బన్ బాటిల్ నెక్ల ట్రాఫిక్ తీసేస్తుంది ఎవరు? రేవంత్ అన్న. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్ ఇంకా అన్కంపరబుల్ అర్బన్ బాటిల్ నెక్ని తీస్తున్నది ఎవరు? రేవంత్ అన్న. వావ్. దాని తర్వాత హైదరాబాద్ కోర్ ట్రాఫిక్ ప్రాబ్లం నిజంగానే ఉన్నది, అందులో డౌట్ లేదు. ఇది ఎవ్వరు ఆలోచించలే, బట్ ఈ ముఖ్యమంత్రి ఆలోచించిండు. దానికి మనం సపోర్ట్ చేయాలి. అయితే నార్త్ సౌత్ బాటిల్ నెక్ దీన్ని చేస్తారట. అంటే ట్రాఫిక్ చోక్ పాయింట్ ఉందంట. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది రేవంత్ అన్న అని చెప్పి నేను అడగంగానే నాకు ఒక ఇమేజ్ పంపిండు కళల రాత్రి. పారడైస్ సర్కిల్ ఉంది కదా గిరీష్, ఉంది. నువ్వు బిర్యానీ తినడానికి వస్తలేవంటే ఇప్పుడు తింటలేను సార్, నాకు నచ్చలే అని చెప్పిన. మళ్ళీ ఎడ తింటున్నావు అని అంటే నేను బిర్యానీ తింటలేను సార్ అని చెప్పిన. అట్లానా ఎందుకు అని అంటే వద్దు సార్ నాకు నచ్చలే అన్న. అచ్చా సరే, నువ్వు నచ్చకపోయినావు కదా, అయినా నువ్వు వస్తలేవు అని చెప్పి ట్రాఫిక్ పెరిగింది తెలుసా, నువ్వు వస్తే ఎవడు రాడని.
ఓకే సార్ ఏం చెప్పాలనుకుంటున్నావు సార్ అని అడిగిన రాత్రి కళల. ప్యారడైజ్ సర్కిల్కి సుచిత్ర జంక్షన్ వరకు నీకు ప్రాబ్లం అవుతుంది తెలుసా, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి తెలుసా రోజుకి అని అన్నాడు. తెలియదు రేవంత్ అన్న అన్నాను. 1,50,000 వెహికల్ రోజుకి పోతున్నాయి గిరీష్, నీకు ఒక్కడైనా చిట్ట అయిపోయినావు అని అన్నాడు. సారీ రేవంత్ అన్న అని అన్నా. మళ్ళీ దానికి సొల్యూషన్ ఇవ్వాలని అవుద్దా అని అన్నాడు. ఇవ్వాలన్నా అని అన్నా. దానికి నేను ఆలోచించినాను అన్నాడు. నువ్వు లేట్ అవుతున్నావు నీ ఆఫీస్కి పోనీకి అంటే, నా ఆఫీస్ హైటెక్ సిటీ పక్కనే పెట్టుకున్నాను అందుకే నాకు లేట్ అవుతలేదు అన్నాడు. బట్ జనాలకు అవుతున్నప్పుడు నీకు ప్రాబ్లం కదా, చిత్రగుప్తుడు కదా నువ్వు అని అన్నాడు. అవ్వ నా ప్రాబ్లం అవుతుందని చెప్పి. మళ్ళీ లేట్ మీటింగ్ పోతే నీకు ప్రాబ్లం కదా అని అన్నాడు. తిట్లు పడితే అని అన్నా. మళ్ళీ అప్పుడు నీ బిజినెస్ తక్కువ కదా అంటే తక్కువ అవుతుంది అన్నాను. మళ్ళీ నీ బిజినెస్ తక్కువైంది, నువ్వు లేట్ పోయినావు, నువ్వు కరెక్ట్గా పనిచేస్తలేవు, మళ్ళీ తెలంగాణ యొక్క తలసరి ఆదాయం అని అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది దెబ్బతినదా అవుతుందన్నా, ఇంత ఉంటుందా అన్న పరమార్థం అని చెప్పి నేను ఆలోచించిన. దాని తర్వాత ఈ ఎక్స్టెన్సివ్ డిలేలు, టైం లాస్లు, ప్రొడక్టివ్ లాస్లు ఎక్కడ ఇంపాక్ట్ అవుతున్నాయి తెలుసా గిరీష్ అని అన్నాడు. ఎక్కడ అంటే, నా పాత కాన్స్టిట్యున్సీ ఉంది కదా గిరీష్ తెలుసా నీకు అని అన్నాడు. మెడ్చల్. అవునా మెడ్చల్ ఉంది అని అన్నాడు. చూడు నేను ఇప్పుడు ఆడ ఎంపీ నానంటే, కాదు ఎవరు ఎంపీ అంటే బీజేపీ ఎంపీ, నేను అయినా ఆడ ఫేవర్ చేస్తానంటున్నా. మెడ్చల్, షామీర్పేట్, అల్వాల్, కొంపల్లి నా కాన్స్టిట్యున్సీ గిరీష్, నేను ఎన్నో కోడంగల్ గెలిచిన, నేను అయినా మెడ్చల్లో చేస్తానని అంటున్నా. నేను ఎంత చిత్తశుద్ధున్న ముఖ్యమంత్రి అనగానే నిద్రలకైనా సపోర్ట్లు కొడితే నా పిల్లలు నా భార్య ఇద్దరు భయపడ్డారు. తర్వాత ఒక స్ట్రాటజిక్ కారిడోర్ కడతానన్నాడు. ఏడికేని కడతావు రేవంత్ అని అనగానే కంప్లీట్గా డెన్స్ ఏరియాకేని, రిస్ట్రిక్టెడ్ జోన్లకేని, కంటోన్మెంట్ ఇంకా ఎయిర్పోర్ట్లకేని ఏదైతే ఉంటుంది కదా ఆ ఏరియాల నుంచి తీసుకొని వస్తా గిరీష్, కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటా తీసుకొని వస్తా అని చెప్పాడు. వావ్. దాని తర్వాత ఏమైంది రేవంత్ అన్న అని చెప్పి మాట్లాడితే మొత్తం లెక్కేసి చూసినాం అనమాట. కన్సల్టేషన్ టోటల్ కారిడార్ లెంత్ ఎంత ఉంది రేవంత్ అన్న అంటే 5.5 కిలోమీటర్లు అని చెప్పిండు. స్టార్టింగ్ పాయింట్ ప్యారడైజ్ సర్కిల్, ఎండ్ పాయింట్ ఎక్కడ అంటే డైరీ ఫార్మ్ రోడ్, సుచిత్ర జంక్షన్ ఆన్ నేషనల్ హైవే 44. టోటల్ టనల్ లెంత్ ఎంత ఉంటుంది రేవంత్ అన్న అంటే దాని కిందికే రన్వే కిందికే ఎంత ఉంటుంది అంటే 600 మీటర్లు. వావ్ 600 మీటర్లే. నీకు ఏం తెలుసు, నేను ఆలోచించినానంటే వాళ్ళు ఏమనుకున్నావు, మళ్ళీ గ్రాఫిక్స్లు వేసేస్తానంటే నువ్వేం వేసేది గ్రాఫిక్స్ రేవంత్ అన్న, నేను వేస్తాను నీకోసం అని చెప్పి నేను వేసిన గ్రాఫిక్స్. ఎయిర్పోర్ట్, బేగంపేట అన్నీ వచ్చేసినాయి చూడు, టనల్ గిన్నెలు అన్నీ వేసిన. దాని తర్వాత టనల్ ప్యాసేజ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే బాబు జగ్జీవన్ రామ్ స్టాచ్యూ, ఆయన స్టాచ్యూ కాడ నుంచి తాడ్బండ్ జంక్షన్ వరకు పెడదాం. ఖుష్ అవుతావా గిరీష్ అని అంటే, ఖుష్ అయిందనా నేనైతే పాటలు పాడతానా అని చెప్పాను అన్న. దాని తర్వాత రెగ్యులర్ హడ్డిల్లు ఎక్సెట్రా ఇవన్నీ, మీదికైనా ఫ్లైట్ పోతుంటుంది, కిందికి కారు పోతుంటుంది, నీ కార్లో కూడా సపోర్ట్ వినిపిస్తే నీకు అనుభూతి ఎట్లుంటుంది అని అంటే, వావ్ అనుముల వారి టనల్ అని చెప్పి పేరు పెడదాం రేవంత్ అన్న అని చెప్పి నేను క్లియర్ కట్గా చెప్పిన. ఈ కొలాబరేటివ్ సొల్యూషన్ ఏ రకంగా ఉంటుంది, రన్వే మస్ట్ బి 100% అన్అబ్స్ట్రక్టెడ్. రన్వే ఎప్పుడు కూడా అబ్స్ట్రక్షన్ కాకుండా చేయాలా. ఇంజనీర్లను మొత్తం దించేస్తున్న గిరీష్, నేనే ట్రైనింగ్ ఇస్తా, కావాల్సి వస్తే మా ఇంట్లో కూర్చోబెట్టి చాయ్ తాగిపించి అన్నం పెట్టి మా ఇంట్లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి దేపిస్తా అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడాడు. ఇదంతా మాట్లాడిన తర్వాత నేను ప్రాక్టికల్కి దిగుతా కదా పొద్దుగాల, అది కళలో మంచిగా ఉంటుంది. పొద్దుగాల లేవగానే ఇది కళనా నేనేమో మా ఇంట్లో ఉన్నా, రేవంత్ అన్ననేమో ఆఫీస్లోనో లేకపోతే ఆయన ఇంట్లోనో సీఎం క్యాంప్ ఆఫీస్లోనో ఉన్నాడు. ఇక మేమిద్దరం పొద్దున పాట పాడుకున్నాం. ఏందనంటే, నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాజెక్ట్ విలా అని చెప్పి మేము పాడుకున్నాం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన క్లెయిమ్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట, మళ్ళీ రియాలిటీ ఎంత అని అనేదే కదా చర్చ. దీని మీద మనం చర్చించాలన్నా వద్దా? చర్చించాలి కదా. ఇప్పుడు ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద టనల్ రన్వే కింద తయారవుతున్నది అని చెప్పి ఎవరు మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది బ్రదర్ అని చెప్పి మనం అందరం మాట్లాడినాం అనుకో, ఇది నేను ఇంపాసిబుల్ కాన్సెప్ట్ అని చెప్పి చెప్పా, కాకపోతే చాలా రేర్ కాన్సెప్ట్, చాలా ఛాలెంజ్లతో కూడిన కాన్సెప్ట్ అని చెప్పి చెప్తా. టెక్నికల్ ట్రూత్ ఏమున్నది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, హై రిస్క్ ఉన్నది, అల్ట్రా సెన్సిటివ్ ఇంజనీరింగ్ దీనికి కావాల్సి వస్తుంది. వాస్తవమా కాదా మీ కమెంట్ రూపంలో చెప్పుంటాడు. అంటే కాంగ్రెస్ ఇవాళ ఏం చేస్తున్నది, అనౌన్స్మెంట్ చేస్తున్నది, తర్వాత అనౌన్స్ ఫస్ట్ సేఫ్టీ లేటర్ అని అనేది కాంగ్రెస్ యాటిట్యూడ్. ట్రాఫిక్ని నార్త్ నుంచి సౌత్ వరకు కనెక్ట్ చేస్తానని అంటున్నారు. 600 మీటర్ల టనలు, 5.5 కిలోమీటర్ల కారిడార్ అని అంటే గ్రౌండ్ రియాలిటీ ఇది. మళ్ళీ టెక్నికల్ ట్రూత్ ఏముంటుంది అని అంటే, బాటిల్ నెక్ షిఫ్ట్ పాసిబిలిటీ ఉండదా? కంప్లీట్గా ఎలిమినేట్ చేయకపోవచ్చు. బాటిల్ నెక్ షిఫ్ట్ అనేది ఉంటుందా అంటే, ఇప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లంకి ప్లాస్టిక్ సర్జరీ చేసి టనల్ రూపంలో సెట్ అవుతుందా అని అనేది క్వశ్చన్. క్లియర్ కట్గా వస్తా, ఇవి ప్రశ్నలు మీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు సొల్యూషన్ ఏంది అని అంటే, ఇది ఒక డిస్రప్షన్, నో డిస్రప్షన్, ఎయిర్పోర్ట్కి కూడా డిస్రప్షన్ చేస్తలేం కదా అని అంటే, ఇప్పుడు బేగంపేట అనేది కంప్లీట్గా బంద్ అయిన ఎయిర్పోర్ట్ అయితే కాదు, ఫ్యాక్ట్ అది, గ్రౌండ్ రియాలిటీ అది. విఐపి ఇంకా డిఫెన్స్కి మనం ఏదో యూజ్ చేస్తున్నాం. అక్కడ ఖచ్చితంగా 0 ఎర్రర్ టాలరెన్స్ ఉండాలి. అంటే ఒక చిన్న తప్పు అయినా, ప్లేన్ మిస్ అయితేనే పెద్ద న్యూస్ అవుతుంది. అట్లాంటిది టనల్ మిస్టేక్ అయితే ఏమవుతుంది, బవాల్ అవుతుంది. ఒక ప్లేన్ మిస్ అయితేనే పెద్ద న్యూజు, ప్లేన్ మిస్ అయింది అని. అట్లాంటిది
రన్వే కింద టనల్లో మిస్టేక్ జరిగితే బవాల్ ఆదిత్యధర్ ధురంధర్ సినిమా తీసిండు. అప్పుడు రేవంత్ అన్న కొత్త సినిమా కాంగ్రెస్ కార్యాలయం నుంచి రిలీజ్ చేస్తాడు భవండర్ అని. బవాల్ భవండర్ అవుతుంది. ఇంజనీరింగ్ ఛాలెంజెస్ మాట్లాడుకుందాం రేవంత్ అన్న. బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ అన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. కొంచెమో గొప్పనో మాకు కూడా మేము చదువుకున్నాం కాబట్టి సాయిల్ స్టెబిలిటీ ఈ ఏరియాలో ఏ రకంగా ఉంది అని అనేది ఒక ప్రశ్న. ఛాలెంజ్ ఏందని అంటే రన్వే నుంచి లోడు ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద పోతున్నప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఉంటుందా ఉండదా ఫ్రెండ్స్? మళ్ళా నీ సెటిల్మెంట్ ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావు చూడు, రన్వే ట్రాక్ రిస్క్ ఎవడు బాధ్యత, ఈ సాయిల్ స్టెబిలిటీ ఎవడు బాధ్యత, రన్వే మీద ఎయిర్ క్రాఫ్ట్ పోతున్నప్పుడు ఆ రన్వే స్ట్రెంత్ ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ లోడు దీని స్ట్రెస్ ఎట్లా మేనేజ్ చేస్తుంది, ఇది ఎక్స్ట్రీమ్ పాయింట్. రిస్క్ లెవెల్ చాలా ఎక్స్ట్రీము. వైబ్రేషన్ కంట్రోల్, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఎంత వైబ్రేషన్ ఉంటుందో అనుముల రేవంత్ రెడ్డి గారికి ఏమంటారు జ్ఞానం ఉందా దీనిపైన? ఏమైనా కంపారేటివ్ స్టడీ అనాలిసిస్ చేసిండా స్ట్రెస్ ఇంపాక్ట్ అన్న? మేము ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని బాగా చదివినామన్న. సో ఈ ఇంపాక్ట్ అనేది ఎంత ఉంటుందో పాయింట్ లోడ్స్ పైన మాకు కొంచెం అవగాహన ఉందన్న. ఇంజనీరింగ్ స్టూడెంట్ కదన్నా, మ్యాథమెటిక్స్ జర గట్టిగా ఉందన్న. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్క్ యూ ఈజ్ ద హానరబుల్ సీఎం, వాట్ ఈజ్ ది ల్యాండింగ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ విచ్ ఈస్ వెరీ ఎక్స్ట్రీమ్ మై డియర్ సీఎం. సో టనల్ లైనింగ్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది. దీని మీద ఏమన్నా డిపిఆర్ గీపీఆర్ ఏమన్నా చేసినావా? చేయకపోతే అట్లీస్ట్ ఈ చిట్టా చూసిన తర్వాత చేస్తారని అనేది నా భావన. మీరు గెలవాలని కోరుతూ, నేను ఓడిపోవాలని కోరుతూ ఈశ్వరుణ్ణి ఎన్నోసార్లు ప్రార్థిస్తున్నా. లేక మీకు కూడా తెలుసు, ఇలా వాటర్ ప్రూఫింగ్ కాడికి మాట్లాడొస్తే గ్రౌండ్ వాటర్ సీపేజ్ అనేది ఉంటుందో ఇది ఎంత హై ఉంటుంది రేవంత్ అన్న? బై ఛాన్స్ లోపలికి వాటర్ ఎంటర్ అయింది అనుకో, ఫ్లడ్ రిస్క్ వచ్చిందని అనుకో, పంచాయతీ ఏమవుతుందన్న? పైన ఉన్న రన్వే కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాని మీదకి ఏదైనా ఎయిర్పోర్టు విఐపి, మీరు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్కైనా చార్టర్ ఫ్లైట్లు ఎక్కి పోతారు ఎన్నోసార్లు. దురదృష్టం అట్లా ఉండొద్దు. బట్ ఏదైనా అసాంఘిక ఘటన జరిగితే అండ్ మోర్ ఓవర్ ఈ టనల్ ఎవరి చేతులలో ఉంటుంది అని అనేది పెద్ద ఇంపార్టెంట్ అయిపోతుంది. మళ్ళీ ఈ టనల్ లోపలికి పోయి ఏమైనా బ్లాస్ట్ జరిగినాయి అనుకో, ఏ రకంగా ఉంటుంది అని అనేది ఒకసారి మీరు ఆలోచించురు. ఎమర్జెన్సీ సిస్టమ్సు, వెంటిలేషను, ట్రాఫిక్ సెన్సర్సు, ఎమిషన్సు, ఇవన్నిటికీ ఏ రకంగా కంట్రోల్ చేస్తారో అనే ముచ్చట అసెంబ్లీలో మాట్లాడుతుంటే బాగుండు. ఈ సేఫ్టీ హజార్డ్ ఎట్లా టనల్లో మళ్ళీ స్మోక్ అంతా దగ్గర 1,50,000 వెహికల్స్ ఇందులో నుంచి పోతున్నాయి అని అంటే, చాలా 50,000 ఇచ్చిపెట్టు, 50,000 వెహికల్స్ ఇందులో నుంచి పోయినా మళ్ళీ దీని ఎమిషన్స్ మొత్తము దీని సైలెన్సర్లకైనా వచ్చే పొగ ఏడికి పోతుంది, ఎట్లా దాన్ని రిలీజ్ చేస్తారు అని అనేది టనల్లో పెద్ద మసక చీకటిలో టనల్ లోపల మనమంతా రేవంత్ అన్నకు కావలసింది దొరుకుతుంది యా కోరస్ వారేటట్టు లేమన్నా తెలంగాణ ప్రజలము. ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఎట్లా పెడతావు? అరే ఒక నార్మల్ సినిమా పుష్ప 2కే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇప్పటిదాకా మీరు ఆ స్టాంపీడ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ చేయలే రాష్ట్రంలో. అట్లాంటిది 1,50,000 వెహికల్లు లోపల నుంచి పోతుంటే బై ఛాన్స్గా దేవుడి దేవల్ల కావద్దు జరిగితే ఫైర్ ఎవాక్యుయేషన్ ఏ రకంగా చేస్తారానా? ఫైర్ ఎవాక్యుయేషన్ అనే ముచ్చట మాట్లాడితే ఇప్పటికీ కూడా ఫైర్ బ్రిగేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఫిలప్ చేసిరానా ఫస్ట్ ఆడికి ముచ్చట మాట స్టార్ట్ అవుతుంది. జీరో మార్జిన్ అన్న, ఏదైనా ప్రాబ్లం అయితే జీరో మార్జిన్, జీరో టాలరెన్స్లా నడపాల్సి వస్తుంది రేవంత్ అన్న. ఎగ్జిక్యూషన్ రిస్క్ల కాడికి మాట్లాడితే ఇప్పటిదాకా ఏమన్నా డిపిఆర్ ఇచ్చిండ్రా రేవంత్ రెడ్డి గారు? ఏమన్నా డిజైన్ మాట్లాడినరా? సైంటిఫిక్ డేటా, బ్యాకప్ డేటా ఏమన్నా ఇచ్చిండ్రా? పొలిటికల్ అనౌన్స్మెంట్ తప్ప అంటే ఈ ప్రాజెక్ట్కి తన మాటలు ఒక వీక్ ఫౌండేషనా కాదా? ఇలా నేను మాట్లాడుతున్నా. టెండరింగ్ ఇంట్లో జరుగుతాయి చూడు, పేటీఎంలు టెండర్ ఇస్తారు చూడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తారని కాంగ్రెస్కి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకు చెప్పాలనా? రేవంత్ రెడ్డి గారు మీ హయాంలా, మీ నేతృత్వంలా, మీ ముఖ్యమంత్రి నేతృత్వంలా సుల్తాన్పూర్, సైదులమ్మ, సున్నపు నిలువల బ్లాకులు జీపీఎస్ కోఆర్డినేట్స్ లేకుండా ఆక్షన్ చేసిర్రు. బబడి కొట్టుకున్నాం మేము. కోర్టులు తీర్పులు ఇచ్చినా సంకనాకిపోయి ఉన్నాయి ఎగ్జిక్యూషన్లు. అట్లాంటిది మీరు ఒక ట్రాన్స్పరెన్స్ ఈపీసీ మాడ్యూల్, ఏ ఫేవరెటిజం లేకుండా నిష్పక్షపాతమైన ధోరణితో కాంట్రాక్టర్కి ఇవ్వగలుగుతారా? అదొక రోజు స్టార్ట్ అవుతుంది, ఇంకొక రోజు పోతుంది, కాస్ట్ ఎస్కలేట్ అవుతుంది. ఫస్ట్ ఏమని అన్నాడు, మూసీ ప్రాజెక్టు గిన్ని కోట్లలో అయిపోతుంది అని అన్నాడు. తర్వాత 1,00,000 కోట్లకు తీసుకొని వచ్చిండు. దానికి కేటీఆర్ ఏమని మాట్లాడిండు, 16,000 కోట్లలో సుందరీకరణ అయిపోతుంది ఇంక్లూడింగ్ క్లీనింగ్ ఆఫ్ ది రివర్ అని చెప్పి మాట్లాడిండు. మళ్ళీ దీన్ని ఎవరు మానిటర్ చేస్తారు? రియల్ టైం ఆడిట్లు ఎవరి దగ్గర ఉన్నాయి మీ టనల్ ప్రాజెక్ట్? ఇది ఫస్ట్ డైలాగ్ బేస్డ్ గవర్నెన్స్ పక్కకు పెడితే ఏదైనా డిలే అయితే దాని మీద ఎవడు చెక్ పెడతాడు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. దీనికి టైం లైన్స్ ఏంది, ఫేజ్డ్ మైల్ స్టోన్స్ ఏవి, ఎలక్షన్ డ్రివెన్ డెడ్ లైన్స్ ఏవి? ఎలక్షన్ కోసమే కదా మీరు ఇదంతా చేసేది. మళ్ళీ ఎలక్షన్ డ్రివెన్ డెడ్ లైన్లు కూడా ఉండాలి కదా.
మళ్ళీ క్వాలిటీ ఈ డెడ్ లైన్లలో కాంప్రమైజ్ అయితే దానికి నేతృత్వం మీరు వహిస్తారా, అఫిడేవిట్లు ఇస్తారా? అన్న, రాష్ట్రాన్ని నడపనికనే పైసలు లేవు, నా దగ్గర ఏం లేవు అని చెప్పి మాట్లాడిన మీకు ట్రాఫిక్ కంజెషన్ మీద మాట్లాడడం కరెక్టే, బట్ దానికి ఒక సొల్యూషన్ ఆలోచించాలి రేవంత్ అన్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా మనం కరెక్ట్గా మానిటర్ చేస్తుంటే కూడా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ మీరు బడ్జెట్ లేని రాష్ట్రంలో ధనిక రాష్ట్రాన్ని ఇవాళ ఈ రకంగా మార్చిండ్రు అని చెప్పి మీరే ఎన్నోసార్లు మాట్లాడారు. దీనికి బడ్జెట్ ఎడికేం తెస్తారు? ఏ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసినా మళ్ళీ దానికి కంటింజెన్సీ బడ్జెట్ పెట్టుకోవాలి. అంటే 100 రూపాయలు పెట్టుకున్న దగ్గర 120 రూపాయలు కూడా అవుతుంది. మళ్ళీ కంటింజెన్సీ బడ్జెట్ మీరు ఏం పెట్టుకున్నారు? 20 to 30% ఉంటుంది ఖచ్చితంగా. ఈ అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ ఆప్టిక్స్ మీరు ఏం మాట్లాడతారు? ఈ కాస్ట్ ఓవర్ రన్ అయితే ఎవరి మీద నూకుతారు? బై ఛాన్స్లో మీ ప్రభుత్వం పోయి వేరే ప్రభుత్వం వచ్చిందని అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని స్క్రాప్ చేసేసింది అనుకో, ఇన్ని రోజులు పెట్టిన ఖర్చుకి ఎవడు బాధ్యుడు? ట్యాక్స్ పేయర్ అడుగుతున్న ప్రశ్న. దీనికి ఫండింగ్ ఎడికేం తెస్తావు అని అంటే ఏం చేస్తాం? అప్పులు చేస్తామని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ ఒక అప్పులు తీసుకొని వస్తాడు. నువ్వు కాళేశ్వరం ఎవరికి వనికి రాదు అని చెప్పి చెప్తున్నావు. మళ్ళీ ఇది ఏడికి వనికి వస్తుంది? నేను ఆ రూటే వాడా, నేను గచ్చిబౌలి దగ్గరనే ఉంటా, హైటెక్ సిటీల దగ్గరనే ఉంటా, నా దందలు ఇన్నే ఉన్నాయి, నా ట్యాక్స్ పేర్ పైసా గాడికి ఎందుకు పోయింది అని అంట. ఎందుకంటే మీరే మాట్లాడతారు కదా, నేను రూపాయి ఇస్తే నాకు 30 పైసలు ఇచ్చింది కేంద్రం అని. మళ్ళీ నేను ఇచ్చినప్పుడు నాకెంత ఇచ్చింది అనేది కూడా చూడాలి కదా. సో వాట్ ఈస్ ద ట్రాఫిక్ అండ్ వాట్ ఈస్ ద ఎకనామిక్ గెయిన్ అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ ఇప్పుడు నడుస్తున్న దానికి? ఈ అన్ఈవెన్ గ్రోత్కి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ కాన్సిక్వెన్స్ ఎవరు వహిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కాకుండా మీకు ఒక రెగ్యులేటరీ బ్యాటిల్ ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని సేఫ్టీ క్లియరెన్స్ అయిందా? స్ట్రిక్ట్ కంప్లైంట్స్లు మీరు ఫాలో చేయగలుగుతారా? ఒక్క వయలేషన్ జరిగినా రేవంత్ రెడ్డి గారు, ఒక్క వయలేషన్ జరిగినా మొత్తం ప్రాజెక్ట్ సంవత్సరాల వైపు ఆగిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అథారిటీ కిందకి వస్తుంది, ఎయిర్ స్పేస్ కంట్రోల్కి ఇదంతా వస్తుంది, స్ట్రాటజిక్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది నో కాంప్రమైజ్ జోన్. మీకు ఇది అర్థమవుతుందా అని చెప్పి చెప్తున్నా. ఎన్విరాన్మెంటల్ బాడీస్ మీకేం మాట్లాడాలన్నా, మీకు బనకచెర్ల మీద ఎన్విరాన్మెంటల్ మీద ఏమవుతుందో అంటే బనకచెర్ల మన దగ్గర ఉందా అని చెప్పి మీరు మాట్లాడారు. దీనికి క్లియరెన్స్ దొరుకుతుందా మీకు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, అర్బన్ ఎకలాజికల్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది? ఆ టనల్ దవ్వుతున్నప్పుడు వెళ్ళిన చెత్త ఏడేస్తారు, జవహర్ నగరే చెత్త క్లియర్ చేయడానికి మీకు చేత కాదు. మళ్ళీ ఈ డిలే ఫ్యాక్టర్ ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, ఎవడు అకౌంటబిలిటీ తీసుకుంటాడు? స్టేట్ ఏజెన్సీస్ దీని మీద ఏం మాట్లాడతాయి? స్టేట్ ఏజెన్సీస్ యొక్క రోల్ ఎగ్జిక్యూషన్లో ఏముండబోతున్నది? ఛాలెంజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కోఆర్డినేషన్ గ్యాప్ అని అనేది మీ ప్రభుత్వంలో ఎంతుంది? మీ ఒక మంత్రి ఇంకొక మంత్రికి ఇంకొక ఎమ్మెల్యేకి పడకపాయ మీ కాంగ్రెస్లో. ఈ చోక్ పాయింట్స్లు, బాటిల్ నెక్లు ఏ రకంగా మాట్లాడతారు రేవంత్ అన్న అని చెప్పి నేను అడుగుతున్నా. అసలు దీని మీద డెసిషన్ ఎవరు మీరు తీసుకుంటారు రేవంత్ అన్న? ఫాస్ట్ ట్రాక్ ఇన్ఫ్రా ఎవరు తీసుకొస్తారు రేవంత్ అన్న? కాంగ్రెస్ కల్చర్ ఏంది మాకు తెలియదా? కమిటీ రాజ్ నడుస్తుంది, దానివల్ల డిలేలు అవుతాయి. మీ బ్యూరోక్రసీ ఎంత సుఖంగా నడుపుతున్నారో మాకు అందరికీ తెలుసు, బ్యూరోక్రాట్లు ఎంత చక్కదనం ఉన్నారో మా అందరికీ తెలుసు. ఈ అకౌంటబిలిటీ తీసుకుంటారా? ఫైల్ పుష్ అవుతుందా? ఈ ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ ట్రాక్లకు వస్తుందా? ఇదంతా ఆలోచిస్తుంటే స్టేక్ హోల్డర్ దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాడా? అందులో ట్రాన్స్పరెన్సీ మీ ప్రభుత్వం ఉండగలుగుతుందా? లేకపోతే కేవలం కాంట్రాక్టర్లకు ఒక అపీజ్మెంట్, చూరనిచ్చుడేనా పొలిటికల్ అపీజ్మెంట్? మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఎవడు ఆన్సర్ ఇస్తాడన్నా ఈ రిజల్ట్ కాన్ఫ్లిక్ట్ని? ఈ నరేటివ్ కంప్లీట్గా మీరు మాట్లాడే నరేటివ్ అంతా నేను మాట్లాడేది డేటా డ్రివెన్ ఉంది రేవంత్ అన్న, మీది కేవలం అనౌన్స్మెంట్ ఉన్నది. నిజంగా చెప్పాలనంటే నమ్మకం అనే మాటకు ఒక బొందరగడ్డ ఉన్నది, ట్రస్ట్ డెఫిషియట్ అంటారు రేవంత్ అన్న దీన్ని. మళ్ళీ ఆన్ గ్రౌండ్ రియాలిటీ చెక్ అక్కడ నేను మాట్లాడితే 1.5 lakh వెహికల్స్ డైలీ పోతున్నాయనంటే మీరు ఏదో సర్వే చేసి ఉంటారు, కాదని అంటలేను. బట్ టనల్స్ అనేది ఒక ఫ్రాక్షనే హ్యాండిల్ చేస్తుంది. 1.5 lakh వెహికల్స్ని కంప్లీట్గా హ్యాండిల్ చేయకపోవచ్చు. 30 minutes ఫాస్టర్ ట్రావెలింగ్ స్పీడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ బాటిల్ నెక్స్ కూడా ఒకసారి ఆలోచించాలి రేవంత్ అన్న. చిన్న చోకింగ్ పాయింట్ అయినా కంప్లీట్ టనల్ ఆగిపోతుంది. ఇప్పటిదాకా ఏవైతే అండర్ గ్రౌండ్ టనల్స్ ఫ్లైఓవర్ కింద కట్టిరు చూడు, ఆడాడ వర్షాలు పడ్డప్పుడు అవి నిజంగా చెప్పాలనంటే అలాగే కార్లు పోయినా, బైక్లు పోయినా, సబ్మెరీన్లు పోయినట్టే ఉంటుంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ బూమ్ ఏదైతే మాట్లాడుతున్నావు కదా, నాకైతే అది స్పెక్యులేటివ్ కనబడుతుంది, గ్యారంటీ కనబడతలేదు. ఇది ఒక సీమ్లెస్ కారిడార్ అని అంటున్నావు, నాకు మల్టిపుల్ చోక్ పాయింట్స్ కనబడుతున్నాయి రేవంత్ అన్న. అగర్ ఫెయిల్యూర్ సినారియోస్ మనం అనలైజ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు, స్ట్రక్చరల్ ఇష్యూ రన్వే సేఫ్టీ కాంప్రమైజ్ అయితే ఎవడు బాధ్యుడు? అలా లోపలికి టనల్కి వాటర్ లీకేజ్ అయితే టనల్ కంప్లీట్గా క్లోజర్ అవుతుంది, దానికి ఎవడు బాధ్యుడు? ఈ వెంటిలేషన్, బండ్లు పోతుంటే పొగ, ఈ పబ్లిక్ సేఫ్టీ రిస్క్ ఎక్కడా, ఎంత, ఎవడు చూస్తాడు? కాస్ట్ పెరిగితే ఈ ట్యాక్స్ బర్డన్ ఏంది? అప్పులు తెస్తే ఎవడు కట్టాలి? మళ్ళీ ఇంజనీరింగ్ అని మాట్లాడినావు, ఏమన్నా ఇంటర్నేషనల్ టనలింగ్ ఎక్స్పర్ట్స్లో పిలిచి మాట్లాడినావా? సాయిల్ కరెక్ట్గా ఉందా ఈ టనల్కి అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడినావా? గాలి మాటలు అసెంబ్లీలో మాట్లాడినావు అని అంటే అది మీ గురువు గారు గ్రాఫిక్స్లో చూపించినంత ఈజీ కాదు రేవంత్ అన్న.
దీన్ని మానిటర్ ఎవరు చేస్తారు? రియల్ టైం డిజిటల్ డాష్బోర్డ్ ఉండాలా, పబ్లిక్కి కనబడాలా. చేయగలుగుతారా? చేస్తారా? ఆ ఎక్స్పర్టైజ్ మీకు ఉందా? ఫైనాన్స్ ఎవడు ఇస్తాడు? ఇండిపెండెంట్ ఆడిట్ సిస్టమ్ పెట్టగలుగుతావా రేవంత్ అన్న? కాంగ్రెస్ జిగర్ల దమ్ముంటే నేను అడుగుతున్నా, ఇండిపెండెంట్ ఆడిట్ సిస్టమ్ పెట్టగలుగుతావా? ఇక గవర్నెన్స్ కాడికి నేను మాట్లాడకపోతే బెటర్. ఐడియా సూపర్ ఉంది, ఎగ్జిక్యూషన్ డేంజర్ ఉన్నది. టనల్ కింద ట్రాఫిక్ క్లియర్ అయ్యే కంటే ముందు గవర్నమెంట్లో క్లారిటీ ఉండాలా, క్లియరెన్స్ ఉండాలా. ఆ ట్రాఫిక్ క్లియర్ అవుతుందో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్లో పాలసీ క్లియరెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలా. ఇది హైదరాబాద్ ఫ్యూచర్ బ్లూ ప్రింట్ అని చెప్తున్నాడు, నాకైతే పొలిటికల్ బ్రోచూర్ కనిపిస్తున్నది. అంతేనా కదా? పొలిటికల్ బ్రోచూర్ కనిపిస్తున్నది. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటకు, పేపర్లలో వచ్చిన కథనానికి, డెక్కన్ హెరాల్డ్ అండ్ హిందూలో వచ్చిన కథనానికి బేస్గా అనాలిసిస్ బేస్డ్ ఆన్ పబ్లిక్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ని తీసుకొనే నేను ఇది మాట్లాడుతున్నా. ఈ ఎగ్జిక్యూషన్ సక్సెసో లేకపోతే ఫెయిల్యూరో అది టెక్నికల్ కంప్లైన్సు, ఇంకా గవర్నమెంట్ ఎఫిషియన్సీ, గవర్నెన్స్ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది. డిస్క్లైమర్ కూడా చెప్తున్నా. భారత్ మాతాకి జై.